చేసినందుకు ప్రియమైన విశ్వాసులారా, ప్రభు అయిన యేసు శుభనామమున సాయంకాలపు వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా 7 డూయింగ్స్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులు చేసే 7 పనుల గురించి మనము ధ్యానం చేద్దాం. విశ్వాసుల జీవితంలో వారు చేసేటువంటి పనులలో గుర్తించుకోవలసినటువంటి 7 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా కొండ మీద ప్రసంగంలో ప్రభువారు క్రైస్తవులందరికీ కూడా క్రైస్తవ జీవన ప్రమాణాలను నిర్దేశించి ఉన్నారు. అపోస్తలులను చదివితే పూర్తిగా తెలిసిపోతుంది క్రైస్తవుడు ఏ విధముగా జీవించాలి అన్నటువంటి విషయాలను ప్రభువు కొండ మీద ప్రసంగంలో తెలియజేస్తారు. అంటే క్రైస్తవులు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా మనసు ఎలా చెబితే అలా నడుచుకుంటాను, నేను ఎవరికి విధేయుడిగా ఉండను, దేవుడు కూడా నాకు అక్కర్లేదు అనే విధానంలో వారి జీవితం ఉండకూడదు. మనము వీఆర్ సరౌండెడ్ బై సమ్ రెస్ట్రిక్షన్స్. మన చుట్టూతో కూడా కొన్ని బైబిలికల్ ప్రమాణాలు ఉన్నాయి, వాటిలోనే మనం ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదు. అందులోని క్రైస్తవ్యంలో అవిధేయత అనేది కుదరదు. అవిధేయత అనేది తల్లిదండ్రులకు అవిధేయత, దేవునికి విధేయత, పెద్దల పట్ల గౌరవము, ఇవన్నీ కూడా ఉండాలి. అవిధేయత ఉండకూడదు. అయితే మనము డైలీ వర్క్స్లో చదువుకునేవారు స్కూల్లో, లేకుంటే కాలేజీల్లో, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆఫీసులో, ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఇళ్లలో, అదేవిధంగా వివిధ పనులు మన జీవనోపాధికి మనం చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేస్తున్నప్పుడు మనకి కొన్ని బౌండరీస్ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి నియమాలను ప్రభు ఇచ్చి ఉన్నాడు. వాటిని మనం చర్చిద్దాం. 7 డూయింగ్స్ ఆఫ్ బిలీవర్స్, 1 by 1 మనము అలాగా 7 డూయింగ్స్ని, 7 రకాల పనులు, 7 రకాల యాక్షన్స్ లేక 7 రకాల చర్యలను మనం 1 by 1 చర్చిద్దాం. నెంబర్ 1, వాట్ ఎవర్ లార్డ్ సేస్ డూ ఇట్ విత్ హిస్ స్పిరిట్. ప్రభు ఏది చెబితే అది ఆయన ఆత్మతో చేయండి. ప్రభు అంటే దేవుడు, యేసు ప్రభు, దేవుడు అవ్వచ్చు, యేసు ప్రభు అవ్వచ్చు. ప్రభు ఏమి చెబితే అది ఆయన ఆత్మశక్తితో చేయండి. మనం ఇటీవల కాలంలో పరిశుద్ధాత్మ చిహ్నాలలో మనం తరచుగా మనము ముఖ్యంగా ఈ నూనె ఒక చిహ్నం అనే దానిలో మనము జెరుబ్బాబెలు, యెహోషువ ఆ యొక్క ఇన్సిడెంట్ని చూసినప్పుడు, దేవాలయం కట్టేటప్పుడు శక్తితో చేత కాదు, ఆత్మ ద్వారా అనేది జరుగును అనేటువంటి మాటలు మనం విన్నాం. అంటే మనుష్యుడు ఏమి చేసినప్పటికీ అది దేవుని ఆత్మతోనే, దేవుని శక్తితోనే మనము చేయవలసినటువంటి వారముగా మనం ఉండాలి. ఎక్లీసియాస్టిస్ ప్రసంగి 9:10 అంటాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. వాట్ ఎవర్ యువర్ హ్యాండ్స్ ఫైండ్స్ టు డూ. అంటే నీకు ఏదో దినమెల్లా ఏదో పని చేస్తూ ఉండాలి కదా, సోమరిగా పడుకుని ఎవరూ ఉండలేరు. క్రైస్తవులు సోమరితనానికి చాలా దూరంగా ఉండాలి. వాట్ ఎవర్ యువర్ హ్యాండ్స్ ఫైండ్స్ టు డూ, డూ ఇట్ విత్ యువర్ మైండ్. నీ శక్తి లోపం లేకుండా చేయి. ఆ దేవుడు నీకు శక్తినిస్తాడు, ఆ శక్తి ప్రకారం చేయి. ఒకవేళ నువ్వు ఈ జీవితయాత్ర ముగించేస్తే ఇంక ఉపాయాలు అక్కర్లేదు, తెలివితేటలు అక్కర్లేదు, శక్తియుక్తులు అక్కర్లేదు, జ్ఞానం కూడా అక్కర్లేదని ప్రసంగి చెప్తున్నాడు. అంటే ఈ బ్రతుకులోనే మనము ప్రభు కొరకు ఏ పని చేసినా శక్తి లోపం లేకుండా చేయవలను. రెండవది, క్రీస్తు చెప్పినట్లు చేయండి. డూ యాజ్ క్రైస్ట్ సేస్. రెస్పాన్సివ్నెస్ టు క్రైస్ట్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ అవర్ యాక్షన్స్. మనము ఏ పని చేసినప్పటికీ ఆ పని ప్రభు చుట్టూతానే తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మేము ఈ వైఫైని వాడుకొని ఇక్కడి నుంచి మీ ద్వారా మీకు ఇంటర్నెట్ ద్వారా మేము మాట్లాడగలుగుతున్నాం కంప్యూటర్ సహాయంతో. మా చుట్టూ కూడా వైఫై ఉన్నది, మీ చుట్టూ కూడా వైఫై ఉన్నది. అంటే మనకు తెలియకుండానే ఉన్నది. వాళ్ళది ఆ ఎగ్జాంపుల్ వదిలేస్తే మన చుట్టూ గాలి ఉన్నది, కానీ
గాలి చూడలేము, పట్టుకోలేము, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్సింగ్ ద ఎయిర్. గాలిని మనము దాన్ని అనుభవం ద్వారా తెలుసుకునవచ్చు. అలాగే మనము చేసే ప్రతి పనిలో కూడా ప్రభువు ఉనికి ఉండాలి. ప్రభువు ఏం చెప్తుంది చేయాలి. దానికి ఒక ఉదాహరణ, ప్రభువు మొట్టమొదటి మిరాకిల్ యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఏంటంటే, కానా వివాహములో ఆ యొక్క నీటిని ఆయన 6 బాణల నిండా నీటిని ఆయన ద్రాక్షారసంగా చేసి ఉన్నాడు. అంటే ఇక్కడ ద్రాక్షరసమైనప్పుడు తల్లి అడగగా ఆయన చెప్పినది మీరు చేయండి అని పరిచారకులు చెప్పింది. అప్పుడు వెంటనే వారు 6 బాణాల్లోనూ నూనెను నీళ్లను పోయగా ఆ నీరు మంచి ద్రాక్షరసంగా తయారైనట్లుగా మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ మిరకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వైల్ డూయింగ్ ద మినిస్ట్రీ. మొదటి అద్భుతం ఏంటంటే, కానా వివాహంలో నీటిని మంచి రుచి కలిగిన ద్రాక్షరసం వలె మార్చడం. ఇది ఎలా జరిగిందంటే, ఆయన చెప్పినది మీరు చేయండి, వాట్ ఎవర్ హీ సేస్ టు యూ డూ ఇట్. ఆయన మీకు ఏం చెప్తే అది చేయండి అని తల్లి మేరీ పరిచారకులు చూసి చెప్పింది. అప్పుడు వారు ఆ 6 బాణల నిండా నింపారు. ఇంచుమించు 120 గ్యాలన్ల నీళ్లు, 120 గ్యాలన్ల నీళ్లు 120 గ్యాలన్ల రాక్షసంగా మార్చడం జరిగింది. నీ శక్తి లోపం లేకుండా నువ్వు ప్రతి పనిని, ఏ పనైనా సరే, చదువు, ఉద్యోగము, వాట్ ఎవర్ ది వర్క్ యు ఆర్ అసైన్డ్ ఎవ్రీ డే, యూ హ్యావ్ టు డూ ఇట్. చూడండి, పుస్తకాలు ఎంతో ముద్రణ వచ్చేసాయి. కొంచెం ఆర్థికపరమైనటువంటి సమస్య వల్ల ఆగాయి. 2 పుస్తకాలను బయటకు తీసుకొచ్చాం. ఆ పుస్తకాలు ప్రింట్ చేసేటప్పుడు, రాసేటప్పుడు ఎంతో శ్రమ. ముందు థాట్స్ రావాలి, ఆ మెటీరియల్ చదవాలి, చదువుకున్న విద్యార్థి కంటే ఎక్కువగా మరి జ్ఞానం ఉండాలి. ఆ విధముగా అవన్నీ కూడా ఒక చోట మనము క్రోడీకరించి రాసుకుని మళ్ళా ఒకరి చేత రాయించి టైప్ చేయించి కరెక్షన్స్ చేయించి ఆ విధముగా ప్రింటింగ్ పెడతాయి. అంటే ఎంతో శ్రమ, వేదన, కష్టము. అనారోగ్యం వస్తే ఆగిపోతాయి అన్నీ కూడా. ఆ విధముగా ఎంతో దేవుడు నాకు అప్పగించాడు అనేటువంటి విధానంలో నేను పనులు చేయడం బట్టి దేవుడు ఆ పనులను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆయన మీతో చెప్పినది చేయండి అంటే, ఆయన చెప్పతేనే మనం చేయాలి. ఆయన ఆత్మశక్తితో చేయాలి. ఈ 2 పాయింట్స్ తర్వాత 3వ పాయింట్స్ చూద్దాం. అవర్ డివోషన్ టు క్రైస్ట్ ప్రూవ్స్ అవర్ ఫ్రెండ్షిప్ టు హిమ్. యేసు మనకు స్నేహితుడు కదా, యేసు ప్రభు మనకు స్నేహితుడు. జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని చెప్తున్నాం. యేసు ప్రభుకి ఫ్రెండే కాదు, యేసు ప్రభు దేవుడు, మనిషి కుమారుడు, దైవస్వరూపుడు, రకరకాలుగా ఆయన ప్రవక్త, ఆమె రాజు, అనేక నామాలు ఉన్నాయి. యేసు ప్రభు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు అస్. ఒకవేళ యేసు ప్రభువు నీకు స్నేహితుడు, ఆయనతో నీకు ఉన్నటువంటి స్నేహాన్ని నువ్వు రుజువు చేయాలంటే ఆయన పట్ల భక్తి ఉండాలి. చూడండి, కొంతమంది క్రైస్తవులు చాలా భక్తిహీనులుగా మాట్లాడతారు. చర్చ్లో మాత్రమే, చర్చ్కి వచ్చినప్పుడే క్రైస్తవులుగా నటిస్తారు, కానీ బయటికి వెళ్ళగానే రకరకాల బూతులు, రకరకాల అన్యులతో పాటు వాళ్ళ సంప్రదాయాల్లో పాల్గొంటూ వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు ఉంటారు. అలాంటి పనులు యేసు ప్రభు పట్ల నువ్వు భక్తి కలిగి ఉన్నావని అవేమీ నిరూపించవు. ఒక వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 15:14 ఏమి రాయబడిందంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉండండి, ఉందురు. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్ ఎవర్ ఐ కమాండ్ యు. నేను మీకు ఆజ్ఞాపించాను కదా, ఏ విషయాలైతే ఆ కొండ మీద ప్రసంగాల్లో చూడొచ్చు, 10 ఆజ్ఞలు చూడొచ్చు, ఏమి ఆయన మనకి గ్రంథంలో చెబితే అవి మనము చేయవలసి ఉన్నది అనమాట. అంటే వీఆర్ బౌండ్ టు డూ ఇట్. నేనేమంటానంటే, కొన్ని క్లిష్టంగా ఉంటాయి కదా, అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు 25 ఏళ్ళ నుంచి చర్చకు వస్తున్నారు. బాలురుగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు, 25 ఏళ్ళు. అప్పుడు వాళ్ళు 1 ఇయర్ అంటే ఇప్పుడు 25 ఏళ్ళు అయిపోయింది. అయితే ఈ పెరుగుదలలో ఇంటి పెంపకము ఎలాగన్నా చర్చ్లో మీరు పెరుగుతున్నారు కనుక మీకు ఒక క్రిస్టియన్ డిసైపుల్షిప్,
యేసుక్రీస్తు శిష్యులుగా మీరు నడిచేటువంటి విధి విధానాలు మీకు అర్థమయ్యాయి. ఇప్పుడు మీరు ఇంకా ఏ బోధ విన్నా, అవుట్ సైడ్ ది చర్చ్ ఆఫ్ గాడ్ బోధ ఏది విన్నా మీరు పెట్రప్ అయిపోరు, ఎస్ట్రే అయిపోరు, అంటే దూరంగా వెళ్ళిపోరు. కాబట్టి ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి విషయాలు మనకు తెలుసుంటే వాటిని మనము శ్రద్ధగా చేయవలసిన వారమై ఉన్నాము. కనీసం ప్రయత్నం చేస్తే ఒక స్థాయి వచ్చేటప్పటికి మనము వాటిని శ్రద్ధగా చేసేవారముగా ఉంటాము. అప్పుడే యేసు ప్రభు మనకు స్నేహితుడిగా మనకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలను మనకి ఇస్తాడు. క్రైస్తవులు తమ జీవన విధానంలో నెరవేర్చవలసినటువంటి 4వ పాయింట్ ఏంటంటే, మీరు ఏమి చేసినను ప్రభు పేరట చేయండి. వాట్ ఎవర్ యూ డూ ఇట్, వర్డ్ ఆర్ డీడ్, మాటలు కానీ చేతలు కానీ, డూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. మాట్లాడేటప్పుడు యేసునామం పేరట మాట్లాడాలి, పనులు చేసేటప్పుడు కూడా యేసునామం పేరట మాట్లాడాలంటే చాలా కష్టం కదా. కొంతమంది మాటలు చాలా స్టూపిడ్గా మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఇతరులను హట్ చేసేటువంటి విధంగా మాట్లాడతారు. కొంతమంది మనం క్రైస్తవుల గురించి మాట్లాడుకుంటున్నాం. కొంతమంది క్రైస్తవులు చెడు పనులు చేస్తారు, సమాజానికి కీడు చేస్తారు, మిత్రులకు కీడు చేస్తారు, చర్చి కీడు చేస్తారు, సేవకులకు కీడు చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. అవన్నీ కూడా యేసునామం పేరట చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. మంచి పనులు యేసునామం పేరట చేస్తూ చెడ్డ పనులు సాతాను పేరట చేయకూడదు కదా క్రైస్తవులు. కనుక మీరు ఏది మాట్లాడినప్పటికీ ఉప్పు వేసి రుచికరమైనటువంటి పదార్థం వల్ల మీ సంభాషణను ఉండనివ్వండి. అందువల్ల క్రైస్తవులు మాట్లాడేటప్పుడు ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ లో మాట్లాడాలండి. దయ, కరుణ, ఇవన్నీ కూడా విశ్వాసులు మర్చిపోకూడదు. మాట్లాడే మాటల్లో ఎప్పుడు కూడా వాళ్ళు చేసే పనుల్లో కూడా క్రీస్తును చూపించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఏమో రాయబడి ఉందంటే, వాట్ ఎవర్ యూ డూ ఇన్ వర్డ్ ఆర్ డీడ్, డూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ద ఫాదర్ త్రూ హిమ్. దేవుని ద్వారా క్రీస్తు ద్వారా దేవునికి మీరు వందనాలు చేస్తూ మీరు ఏ పనైనా ఏ మాట అయినా మాట్లాడండి అంటున్నాడు. ఇక్కడే 16వ వచనం గురించి కూడా వివరించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 16వ వచనం ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈ పుస్తకం పైన పిహెచ్ఎస్ఎస్ అని ఉంటుంది. పిహెచ్ఎస్ఎస్ అంటే పి అంటే సామ్స్, తర్వాత హెచ్ అంటే హిమ్స్, ఎస్ఎస్ అంటే స్పిరిచువల్ సాంగ్స్. దిస్ ఈస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది వర్షిప్ ఇన్ ది చర్చెస్ ఆఫ్ గాడ్. మనం కొన్ని పాటలనే ఒక 100 పాటల వరకు మాత్రమే మనం తర్జుమా చేయగలిగాం. వీటినే మనం సాధన చేస్తున్నాం. దేవుని సంఘాలలో ముఖ్యంగా వరల్డ్ వైడ్ న్యూ టెస్ట్మెంట్ చర్చెస్ లో కొన్ని డినామినేషన్స్ మినహా మిగతా వాళ్ళు మ్యూజిక్ వాయించరు. ఈవెన్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూడా మ్యూజిక్ వాయించరు. ఎక్కువ మ్యూజిక్ కి ప్రాధాన్యత ఇచ్చేది ఈ పెంతెకోస్ట్ టైప్ ఆఫ్ చర్చెస్, ఇంకా మిగతా కొన్ని చర్చెస్ మ్యూజిక్కే ఉంటుంది వాళ్ళకి. వాక్యం కూడా మీకు థర్స్డే నాడు నేను చెప్పే 15-20 నిమిషాలు ఉండదు, 35 నిమిషాలు కూడా ఉండదు, 10 నిమిషాలు ముగించేస్తారు. గంట మాత్రం మ్యూజిక్ ఉండకపోతే అక్కడ యూత్ తిరగబడతారు. అక్కడ విశ్వాసులు కూడా వాళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్ గురవుతారు. అంటే వాళ్ళ మ్యూజిక్ ఉంటేనే ఆనందంగా ఉంటారు. అలాంటి చర్చలు కూడా ఉన్నాయి హైదరాబాద్. అకార్డింగ్ టు ద బైబిల్ న్యూ టెస్ట్మెంట్ మనం ఏం చెప్తామంటే, చర్చెస్ ఆఫ్ గాడ్ లో ద మ్యూజిక్ ఈస్ నాట్ అలౌడ్ డ్యూరింగ్ ద వర్షిప్ టైం. తెలుగులో పొరపాటున ఏం పడిందంటే సంగీతములతోనూ అని ఉంది. సంగీతం అంటే అక్కడ అర్థం ఏంటంటే కీర్తనలు. 1వ దావీదు కీర్తన, 2వ దావీదు కీర్తన, కీర్తనలు చదువుతమే సంగీతంతో పాడడం అనమాట. అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని కాదు. తెలుగులో సంగీతములతో అన్నది సాంగ్స్. అదే మీరు ఎన్ఎల్వి చూస్తే, న్యూ లివింగ్ వెర్షన్ బైబిల్లో చూస్తే, సింగ్ ద సాంగ్స్ ఆఫ్ డేవిడ్ అని, దావీదు కీర్తనలను మీరు పాడండి అని ఉంది. అంటే దావీదు కీర్తనలు అంటే బైబిల్లో ఉన్న కీర్తనలో ఒక అధ్యాయం ఏదో చదవడమే
దావీదు కీర్తన పాడడం అనమాట. మనము మ్యూజిక్లో పాడలేం కదా. కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాంగ్స్ అంటే కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు మనము worshipలో వాటిని ఉపయోగించుకునవచ్చును. తర్వాత కీర్తనలు అంటే హిమ్స్. హిమ్స్ అంటే ఒక మీనింగ్ఫుల్ సాంగ్స్ అనమాట. దాన్ని ఎన్ఎల్వి వెర్షన్లో ఏమనుందంటే చర్చ్ సాంగ్స్, అంటే క్రీస్తు యేసుకు సంబంధించినటువంటి పాటలు, సాంగ్స్ ఆఫ్ హెవెన్ విత్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ టు గాడ్. థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ అని ఈ ఎన్ఆర్విలో ఉంది. దాని మామూలుగా ఎన్కేజీబీలో కానీ, న్యూ కింగ్స్ జేమ్స్ వర్షన్లో కానీ, ఎన్ఐవిలో కానీ ఏముందంటే స్పిరిచువల్ సాంగ్స్ అని ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, దాన్ని ఎస్ఎస్ అంటాం. ఎస్ఎస్ అంటే స్పిరిచువల్ సాంగ్స్. స్పిరిచువల్ సాంగ్స్ అంటే నడిపించు నానావా, ప్రార్థన వినుడే పావనుడా, ఇలాంటి పాటలు కాదు. యేసు ప్రభు శిలువ మరణము, ఆయన సమాధి చేయడము, తిరిగి లేవడము, ఆయన మహిమాన్వితుడుగా 40 దినాలు ఈ భూమి మీద శిష్యులతో పాటు ఉండడం, పరలోకానికి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడికి తన విశ్వాసుల కొరకు పరలోకం నుండి రావడం, మధ్యాకాశానికి రావడం. 2000 సంవత్సరాలు అయిపోతుంది, త్వరలోనే ఆయన వస్తాడు. కాబట్టి ఆయనకు రాక కొరకు దిస్ జనరేషన్ ఇస్ అవైటింగ్. కాబట్టి మీనింగ్ఫుల్ సాంగ్స్ అంటే, స్పిరిచువల్ సాంగ్స్ అంటే ఇవి. ఇలాక దేవుని గొప్పతనాన్ని వివరించడం క్రీస్తు ద్వారా. క్రీస్తు ఉండాల్సిన మనం వర్షిప్ చేసేటప్పుడు కూడా క్రీస్తు ద్వారా దేవునికి మనము ధూపాలు అర్పిస్తాం. మనము ఇచ్చేవి ఈ మాంస పదార్థములు, ధూప నైవేద్యాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉంటాం. అలాగే పాటలు పాడేటప్పుడు సాంగ్స్ ఆఫ్ హెవెన్ విత్ హార్ట్స్ ఆఫ్ ఫుల్ థ్యాంక్స్. పిహెచ్ఎస్ఎస్ అర్థం అది. సంగీతం అనేది మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకునే సంగీతాలు పాడాలని న్యూ టెస్ట్మెంట్లో పెంతెకోస్తల్ ఆ మూమెంట్ ఒకటే ఎక్కువగా చెబుతుంది. ఆ సాంగ్స్ అంటే కీర్తన చదవడం అనమాట. ఒకవేళ వర్షిప్ చేసే విధానం లేదనుకోండి, వర్షిప్ చేయలేకపోతున్నాడు అనుకోండి, వర్షిప్ ఒకటి ఒకటో కీర్తన చదివేసుకోవచ్చు. దృష్టిలో ఆలోచన చెప్పినాడు, ఒక అపత్మలు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము దేవరాత్రము ధ్యానించబడి ధన్యుడు అనేది కూడా ఒక వర్షిప్ అవుతుంది. అది సాంగ్స్ అంటే. కీర్తనలు, హిమ్స్ అంటే దైవ సంబంధమైనటువంటి కీర్తనలు, అంటే టైమ్లీగా. హిమ్స్ అంటే ఆ హిమ్స్ అన్నా పాటలే, కానీ ఆ పాటలు ఎలా ఉండాలంటే దేవునిని మహిమపరచాలి, టు గ్లోరిఫై గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎస్ఎస్ అంటే స్పిరిచువల్ సాంగ్స్. ఇవన్నీ కష్టతరమని చర్చెస్ ఆఫ్ గాడ్ ఏర్పడినటువంటి తొలి దినాల్లో ఎన్నో శోధనలు వచ్చిన ఈ పుస్తకాన్ని మనం అందరము ప్రింట్ చేయగలిగాం మన చర్చ్ తరఫున, దేవుడు ఆస్వాదించడం బట్టి. దిస్ ఈస్ ద సూటబుల్ వర్షిప్ హిమ్నల్ ఫర్ చర్చెస్ ఆఫ్ గాడ్. మిగతా వాళ్ళు విభేదిస్తారు, మిగతా వాళ్ళు పాడకపోవచ్చు, అయినా దిస్ ఈస్ ద ఒరిజినల్ ఫౌండేషన్ ఆఫ్ ద చర్చెస్ ఆఫ్ గాడ్. ఒరిజినాలిటీ గురించే మనం మాట్లాడతాము. సో పిహెచ్ఎస్ అనే దాంట్లో అర్థం అదనమాట. పి అంటే సాంగ్స్, హెచ్ అంటే హిమ్స్. హిమ్స్ అంటే భక్తి గీతాలు అనమాట. థర్డ్ ఎస్ఎస్ అంటే స్పిరిచువల్ సాంగ్స్. ఇది మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి పాటలతో ఒకరికొకరు బోధించుకుంటూ, బుద్ధి చెబుతూ, కృపాసహితంగా మీ హృదయాల్లో దేవుణ్ణి గానం చేయండి అని ఉంది. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే, పరలోకంలో మన హెస్కేల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లు ఒక వెర్షన్ ఏంటంటే, సాతాను గాయకుల సమాజానికి నాయకుడిగా ఉండేవాడు అని కొంతమంది అంటారు. ఆ మ్యూజిక్ సాటనిక్ మ్యూజిక్ గా మార్చేశాడు ఈ దినాల్లో. కిందకి పడిపోయిన తర్వాత మ్యూజిక్ చర్చిల్లో కూడా ప్రవేశించి, యోగు విషయంలో కూడా దేవాది దేవుని సముఖంలోకి సాతాను వెళ్ళాడు. సాతాను కెన్ ఎంటర్ ఇంటూ ఎనీ ప్లేస్ టిల్ హిస్ డిస్ట్రక్షన్. సో ఇప్పుడు సాతాను ఇన్ఫ్లుయెన్స్ మ్యూజిక్ అయిపోయింది. అలాగే చర్చ్ పులిపేట మీద, చర్చిల్లోనూ వర్షిప్ జరిగేటప్పుడు పాట మనం అయిపోయాక ఏదైనా డాన్స్లు అవి చేసుకోవచ్చేమో, కానీ డ్యూరింగ్ ద వర్షిప్ టైం ప్రైజింగ్ ద గాడ్ ఇలాంటివి ఏమి చేయకూడదు. అది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది చర్చెస్ ఆఫ్ గాడ్. ఒక
ఒకవేళ కొన్ని వీడియోలు చూస్తుంటే పాస్టర్లే గొంతులు వేసేసి ఆ పాస్టర్లే మ్యూజిక్లు కొట్టేసినట్టు ట్యూన్స్ కూడా సినిమా పాటలతో పాడేస్తున్నారు ఈ రోజుల్లో. గాడ్ డజంట్ లైక్ సాటనిక్ లూసిఫర్ మ్యూజిక్తో ఉన్నటువంటి చర్చిల్లో ఆరాధన దేవునికి ఇష్టం కాదు. కనుక మ్యూజిక్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా 5వ పాయింట్కి వచ్చేస్తాం. ప్రభు కోసము హృదయపూర్వకంగా చేయండి. అంటే మీరు ఏ పని చేసినా ప్రభు కోసం. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్, థింక్ దట్ యు ఆర్ స్టడీయింగ్ ఫర్ గాడ్, నాట్ ఫర్ జాబ్, నాట్ ఫర్ ఎనీ ఎలివేషన్. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, చదువుకునే టైంలో చదువుకోవాలి కాబట్టి చదువుకో. దట్ చదువు వి షుడ్ బి యూజ్డ్ యాజ్ యూజ్డ్ టు గ్లోరిఫై గాడ్. ఇప్పుడు మోజెస్ గారికి, మీ పాస్టర్ గారికి సర్వీస్లో ఉన్నప్పుడు 35 ఏళ్ళు తర్వాత కూడా ఎందుకు అంత పేరు ఫేమస్ వచ్చిందంటే, నేను ఏదో గొప్ప ప్రీచర్ అని కాదు, తర్వాత ప్రీచింగ్ డెవలప్ చేశాను. కానీ బిగినింగ్లో మామూలుగా ఏదో ఎవరో చర్చ్ వాళ్ళు పిలిచారనుకోండి 25 ఏళ్ళ కిందట, నేను మాట్లాడొచ్చాడు, ఓ అయ్యగారు, అమ్మగారు చాలా గొప్పవారు, బాగా చెప్పారనేవారు. అసలు ఏం చెప్పారో అన్నది వాళ్ళకి అర్థం కాదు, కానీ పొగడ్తలతో ముంచేవారు. కారణం ఏంటంటే, నెంబర్ 1 చదువు, నెంబర్ 2 పొజిషన్. ఇప్పుడు చదువు పొజిషన్ కూడా రిటైర్మెంట్ అయిపోయాక బయట బాహ్య సమాజం గుర్తించదు. అంటే మన చదువులు కొంతవరకే మనకు ఉపయోగపడతాయి, మన ఉద్యోగాలు కొంతవరకు ఉపయోగపడతాయి. అయితే భక్తి సాధనములైనటువంటి ఈ క్రిస్టియానిటీ మనకి ఎప్పుడు కూడా జీవితకాలం అంతా కూడా ఉపయోగపడుతుంది. నువ్వేం చేసినా సరే, వాట్ ఎవర్ యూ డూ ఇట్, ఆఖరకు భోజనం చేసినా కూడా దేవునికి మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. అది ఇంకొక రెఫరెన్స్ ఇస్తాం. ఇక్కడ మీరు ఏమి చేసినాను ప్రభు కోసం హృదయపూర్వకంగా చేయండి. అంటే ఉద్యోగం చేస్తున్నాడు, హృదయపూర్వకంగా చేయాలి. లంచాలు తీసుకుని ఇంటికి తీసుకొచ్చి బంగారాలు కొనుక్కోవడము, లేకుంటే ఏదో ప్రాపర్టీస్ కొనుక్కోవడము, అలాంటి అవినీతి కార్యక్రమాలు క్రైస్తవులు చేయకూడదు. పెద్ద పెద్ద స్థానాల్లో దేవుడు ఉంచుతాడు, కానీ ఆ స్థానాల్ని అవినీతి కొరకు దుర్వినియోగం చేయకూడదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 25లో ఏముందంటే, 24 మీరు ఏం చేసినా మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. రిమెంబర్ దట్ ది లార్డ్ విల్ గివ్ యూ an inheritance as your reward, and that master you are serving is Christ. మీరు ఏ పని చేసినా ఆ పనిని బట్టి దేవుడు మీకు రివార్డ్ చేస్తాడు. అన్యాయంగా చేసిన వారికి అన్యాయం కొద్దీ మరలా లభిస్తుంది, ఆ పక్షపాతం ఏమున్నది. చూడండి, అన్యాయస్తుడు నరకం పోయి శిక్షింపబడకుండానే లోకంలోనే దే విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్. మీరు కళ్ళారా చూస్తారు మీరు అన్యాయస్తులు. కనుక మనము ప్రభు పెట్టలుగా వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్ ఇట్, డూ ఇట్ సిన్సియర్లీ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్. ఆరోది, మీరు ఏ పని చేసినా పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందండి. పరిశుద్ధాత్మ సహాయంతో విత్తనాలు విత్తండి. మీరు రివార్డ్ కొరకని కాకుండా ఆటోమేటిక్గా మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏ పని చేసినప్పటికీ మీకు సక్సెస్ రివార్డ్స్ వస్తూ ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 8వ వచనంలో ఏం రాయబడిందంటే, ముఖ్యంగా 8వ వచనంలో, 7వ వచనంలో ఏముందంటే, డోంట్ బి మిస్లెడ్, మీరు మోసపోకండి. యూ కెనాట్ మాక్ ది జస్టిస్ ఆఫ్ గాడ్. దేవుడు వెక్కిరింపబడ్డాడు, మనుష్యుడు ఏమి విత్తనో ఆ పంటనే పోయాడు. జనాల్లో క్రైస్తవులు చూసినా, యేసుప్రభువుని చూసినా హెక్లింగ్ అంటే ఒక రకమైన మోక్కరీ అంటారు ఇంగ్లీష్లో, మోక్కరీ కానీ హెక్లింగ్ కానీ వెక్కిరించబడ్డారు. క్రైస్తవులనేమో కొంతమంది గొర్రెలు అంటారు, యేసుప్రభువు ఎలాగే గొర్రెలు కాపరి, మనం గొర్రెలు, అది హేళన పద్ధతిలో చెప్తా ఉంటారు. యేసుప్రభుని ఇంకో రకంగా నిర్జీవమైన శరీరం అంటూ ఉంటారు. వీడియోలు మీరు చూస్తూ ఉంటారు. అవి చూసి మీరు మోసపోకండి. డోంట్ బి మిస్లెడ్. యూ కెనాట్ మాక్ ది జస్టిస్ ఆఫ్ గాడ్. యేసుప్రభు వస్తాడు, మనం తీసుకుపోతాడంటే పీపుల్ ఆర్ హెక్లింగ్ అస్. మనల్ని చూసి వాళ్ళంతా కూడా హేళన చేస్తున్నారు. నవదినాల్లో కూడా అలాగే హేళన చేస్తారు. ఆ జనరేషన్ అంతా నాశనం అయిపోయింది. మనము శరీర ఇచ్ఛలు బట్టి విత్తితే శరీరం నుంచి క్షయమనే పంటను కోస్తాం.
మన సిన్ఫుల్ నేచర్ని మనము సాటిస్ఫై చేయడం కోసం పనులు చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనకి మరణమే, ఈ లోకంలో మరణము, నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అనే పంటను పోయాను. దోస్ హూ లివ్ టు ప్లీజ్ ది స్పిరిట్ విల్ హార్వెస్ట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఫ్రమ్ ది స్పిరిట్. ఆత్మ, అసలు ఆత్మశక్తి లేకపోతే వాడు క్రైస్తవుడే కాదు. కాబట్టి మీరు విత్తేటప్పుడు ఆత్మ ద్వారా విత్తనాలు విత్తండి, శరీరేచ్ఛలు బట్టి వెతకండి. కొంతమంది చూడండి, పాస్టర్స్ ఏంటి, క్రైస్తవులు ఏంటి, వారు చేసే పరిచర్యను మిస్యూజ్ చేసుకుని స్త్రీలను లోపరుచుకుంటూ ఉంటారు. దే విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. ఇంకెక్కడే కాదు, బయట పరలోకము అనేది కూడా తీసుకురేస్తాడు. శరీరం బట్టి ప్రీచ్ చేసేవాళ్ళు, శరీరం కొరకు ఆశలు నేర్చుకునే, శరీర ఆశల కొరకు ప్రీచ్ చేసే వారికి దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడు. కాబట్టి ఈ కార్నల్ స్పిరిట్స్ అనేది మనము తప్పనిసరిగా వాటిని ఇగ్నోర్ చేయాలి. చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపరాధ శక్తులు, లూసిఫర్ స్పిరిట్ అంటాం దాన్ని, లెవిథియాన్ సముద్ర రాక్షసుడు స్పిరిట్ అని చెప్పాము. రకరకాలుగా చీకటి శక్తులు ఈ భూమి మీద పనిచేస్తున్నాయి. కాబట్టి చీకటి శక్తులు బట్టి ఏది కూడా పరిచర్య చేయకూడదు. చూడండి, పరిచర్యను రాజకీయాలా చేసే పరిచర్యలన్నీ కూడా నాశనం అయిపోయాయి. నాశనం చేస్తాడు దేవుడే. కాబట్టి మీరు ఏమి చేస్తున్నానో అది ఆత్మశక్తిని బట్టి చేయండి. చివరిగా దేవుని మహిమ కొరకు అన్నిటి చేయండి. టు డూ ఆల్ టు ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. దేవుని మహిమే. నేను మినిస్ట్రీ చేస్తున్నాను అంటే దేవుని మహిమ. నేను చదువుకుంటున్నాను, దేవుని మహిమ కొరకు చదువుకుంటున్నాను. ఉద్యోగం చేస్తున్నాను, దేవుని మహిమ కొరకు చేస్తున్నాను. ఒక అతను, మీరు బాగా ఆత్మలు రక్షించారు, ఆత్మలు రక్షించడానికి ప్రతి ప్రదేశానికి అమెరికా వెళ్తున్నారు, విదేశాలు వెళ్తున్నారు, ఇండియా వెళ్తున్నారు, ఆత్మలు రక్షించడానికి మీరు వెళ్తున్నారు కదండి అంటే ఆ పాస్టర్ ఏం సమాధానం ఇచ్చాడంటే తెలివిగా, నాట్ ఫర్ సోల్స్ విన్నింగ్ బట్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. దేవుని మహిమపరిస్తే ఆటోమేటిక్గా సోల్స్ విన్నింగ్ అయిపోతుంది అనమాట. అంతే, మనుష్యుడు తనను తను ఎప్పుడు కూడా గ్లోరిఫై చేసుకోకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ డన్, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఇప్పుడు మన చర్చ్లో ఉన్న చర్చ్ బాగా అభివృద్ధి ఉంది, నాలెడ్జబుల్ పీపుల్ వచ్చారు అంటే ఆ కీర్తి అంతా నేను నా మీద వేసుకొని ఎప్పుడు, బికాస్ గాడ్ అలౌడ్ మీ టు లివ్ దీస్ మెనీ ఇయర్స్, ఐఎమ్ ఏబుల్ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్, ఎడ్యుకేట్ ద కాంగ్రిగేషన్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. లేదు మొదట్లోనే తీసిపారేసాడు అనుకోండి, సంఘం ఎలాగో ఇంకో చేతుల్లోకి పోయేది, ఎలాగ నాశనం అయిపోయేది అనమాట. నాశనం అయ్యేదో అభివృద్ధి పొందేదో మనం చెప్పలేం, కానీ బట్ ఆ మనుషులు ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ మీరు స్తోత్రాలు తెలియకపోతే మేము చర్చకు రా అనేవన్నా మీరు రాలేదనుకోండి, దేవుడు ఆల్టర్నేట్ చూసుకుంటాడు. అందుకనే ఈ మట్లాదివారము ఆ సమయంలో శిష్యులతో అంటారు యూదులు, ఈ శిష్యులను, ఆ చిన్న పిల్లలను మీరు కేకలు వేయకండి అని అంటే, మీరు ఒకవేళ ఆయన్ని హోసన్నా జయము, దావీదు కుమారుడా జయము అనే మాటలు అనొద్దు అంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటాడు దేవుడు. సో గాడ్ విల్ డూ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు సంథింగ్. కానీ మనం గర్వించకూడదు. అది మీకు ఆదివారం నాడు మంచి వాక్యం చెప్పబోతున్నాను. లైవ్లోకి రాలేని వాళ్ళు మేము దేని చిత్తమైతే అప్లోడ్ చేస్తాము. అది వన్స్ ఇన్ ఎ టైం అలాంటి మెసేజ్లు చెప్పబడతాయి. కాబట్టి ద మీనింగ్ ఆఫ్ ది లైఫ్ అనే దాని గురించి ఆదివారం చెప్తాము. సో వాట్ ఎవర్ ద లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది గ్లోరిఫైయింగ్ గాడ్. అది దేవుని మహిమకు, దేవుని మహిమ కలుగును గాక, స్తుతి కలిగిన గాక అని మన నోటికంటే కుదరదు. మనము దేవునికి మహిమ చెల్లించే విధముగా మన జీవితాలు ఉండాలి. సేవ దేవునికి మహిమ, ఉద్యోగము దేవునికి మహిమ, చదువు దేవునికి మహిమ, దినచర్యలన్నీ కూడా దేవునికి మహిమకరంగా మన వ్యక్తిగతమైన జీవితం ఉండాలి. ఇక్కడ గమ్మత్తుగా కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 అంటాడు, మీరు భోజనము చేసినాను అంటే భోజనం చేసేటప్పుడు అట, స్నానం చేసేటప్పుడు అంటే మామూలు మందు కొట్టడం కాదు, మామూలు డ్రింక్స్ అంతే, ఏదైనా స్మార్ట్ డ్రింక్స్, వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఆల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. అంటే ఇందులోనే ఈట్ డ్రింక్లోనే ఎడ్యుకేషన్, జాబ్, ఫ్యామిలీ లైఫ్, మినిస్ట్రీ అండ్ ఆల్సో సర్వీస్ టు ద గాడ్, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే
వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఆల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. దేవుని మహిమ కొరకు మీరు వాటిని చేయండి. కనుక ప్రియులారా, మన యొక్క జీవితాల్లో 7 విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి రెఫరెన్స్ ఇచ్చాను. ఆత్మతో చేయండి, క్రీస్తు చెప్పినట్టు చేయండి. మూడవది, మీరు చేసే పనులు మీకును క్రీస్తుకున్న స్నేహాన్ని రుజువు చేస్తాయి కనుక జాగ్రత్తగా చేయండి. నాలుగవదిగా, మనము ఏమి చేసినను ప్రభు పేరట చేయాలి. ఐదవ గదిగా, ఏమి చేసినను హృదయపూర్వకంగా చేయండి, హార్ట్ఫుల్గా చేయండి. ఉద్యోగం చేస్తే, చదువుకుంటే హార్ట్ఫుల్గా చేయండి. అంతేగాని ఎందుకు వచ్చిన కర్మరా ఇది, ఎందుకు వచ్చిన ఈ పని చేస్తున్నాం, నాకు బర్డెన్ అని అనుకోవద్దు. దేవుడు కొంతమంది కొన్ని రకాల పనులు ఇస్తాడు, అవి మనం చేయాలి. 6, విత్తనాలు విత్తేటప్పుడు హోలీ స్పిరిట్ అంటే పనులు చేసేటప్పుడు పరిశుద్ధాత్మతో చేయండి. 7, డూ ఆల్ టు ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. అన్నీ కూడా దేవుని మహిమ కొరకు చేయండి. ఇది క్రైస్తవ జీవన విధానంలో చిన్నలేమి, యవనస్తులేమి, పెద్దలేమి అందరూ కూడా గుర్తించుకుని వీటిని చేయాలి. వినడం కాదు, వాక్యం వినటం వలన ఉపయోగం ఏమి ఉండదు, కానీ ఉంటుంది. అయితే వాక్యానుసారం నడుచుకుంటే ఇంకా మంచి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ 7 విషయాల్లో సంఘం ఇంకా బలపడాలని నేను కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, దీవించాలని నేను ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.